ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి 1700కి పైగా వేకెన్సీస్తో ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే రైల్వేలో పర్మనెంట్ క్యాడర్కి సంబంధించి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఫ్రెండ్స్కి అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే రాకపోవచ్చు. కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నోటిఫికేషన్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 18th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ 17th అక్టోబర్ వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి లైక్ చేసి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వ్యూవర్స్ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎంతవరకు చదువుకున్నారనేది కామెంట్లో అయితే రాయండి. విషయానికి వచ్చినట్లయితే 16th సెప్టెంబర్ 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం మీకు ఎక్స్ట్రాగా 5 years అంటే మీరు 29 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 34 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా సేమ్ అన్నమాట, 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. 6.3 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దెర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఏమీ ఉండవు అనమాట. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో ఆన్లైన్లో మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఆ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారనమాట. నార్మల్గా మనకి ఏదైతే పోస్టల్ జీడీఎస్కి రిక్రూట్మెంట్ అనేది ఎలా చేస్తారో సెలక్షన్కి సంబంధించి సేమ్ అలాగే ఉంటుంది. అప్లికేషన్స్ని మెరిట్ పద్ధతిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ లిస్ట్ అనేది పెడతారు. ఆ లిస్ట్లో కనుక మీ నేమ్ వస్తే డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుంది. సో అలా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎంపిక విధానం అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ట్రాన్స్జెండర్ అలాగే అమ్మాయిలందరికీ ఫీ అనేది లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ పే చేయాల్సి ఉంటుంది. భారత సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ట్రేడ్ల వారీగా అలాగే క్యాస్ట్ల వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. వివిధ రకాల డివిజన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ నేమ్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు రైట్ సైడ్లోనేమో క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఇక్కడ టోటల్ వేకెన్సీస్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ల వారిగా ఈ యొక్క డివిజన్లో వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి 581, వెల్డర్ అలాగే కార్పెంటర్, పెయింటర్, ఆర్మేచర్ వైండర్, క్రేన్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఈ డివిజన్లో ఉన్నాయి. అలాగే మనకి నెక్స్ట్ ఇక్కడ జాన్సీ డివిజన్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ అంటే కోపా ట్రేడ్. సో ఈ విధంగా మనకి చాలా రకాల డివిజన్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. కాబట్టి మీకు ఏ ట్రేడ్లో క్వాలిఫికేషన్ ఉందో అక్కడ మీరు అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. వివిధ రకాల డివిజన్లలో వివిధ రకాల ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో దాన్ని బట్టి మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనేది డిసైడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హతలు వచ్చేసి 16th సెప్టెంబర్ 2025 వరకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటుగా మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కూడా కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మీరు విద్యా అర్హత వచ్చేసి మీరు 10th క్లాస్తో పాటు మీరు ఇక్కడ సంబంధిత ట్రేడ్స్ ఇచ్చారు కదా వాటికి సంబంధించినటువంటి ట్రేడ్లో ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీకి సంబంధించి మీరు అక్కడ అఫిలియేటెడ్కి సంబంధించి అక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు అక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. చాలా ట్రేడ్లు అయితే ఉన్నాయి. 21 ట్రేడ్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో ఆ యొక్క రిలవెంట్ ట్రేడ్లలో మీకు ఆ యొక్క నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ అనేది లేదు. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా
డిప్లొమా హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీరు ఇక్కడ డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో థర్డ్ పాయింట్ అనేది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు ఇది ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నా అంటే, మనకి ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, రైల్వేలో ఎవరైతే పర్మనెంట్ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు కానీ టెక్నీషియన్స్కి సంబంధించి కానీ జాబ్స్ అనేవి సాధించాలని చెప్పేసి ఎయిమ్గా పెట్టుకున్నారు, వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో థర్డ్ పాయింట్ అనేది క్లియర్గా గమనించండి, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో. However, 20% of the vacancies notified to be filled up in level 1 recruitment notification, erstwhile group D category post grade pay 1800 shall be filled up by giving reference to the course completed act apprentices. సో మనకి ఏదైతే రైల్వేకి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలు ఉన్నాయో, మనకి రీసెంట్లీగా వచ్చింది కదా, మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆ గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి కానీ, అలాగే మనకి రీసెంట్లీగా టెక్నీషియన్స్ పోస్టులు పడ్డాయి కదా, సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కానీ, అందులో ఎవరైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ అంటే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొంది ఉంటారో వాళ్ళకి 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకి రీసెంట్లీగా కూడా కేటాయించారు. కాబట్టి మీకు రైల్వేలో ఈజీగా జాబ్ పొందడానికి ఇదొక వే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, టెక్నీషియన్స్ ఉద్యోగాల్లో కూడా కేవలం 10th పాటు మీరు అప్రెంటిస్షిప్ చేసినా కూడా సో మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. సో అప్రెంటిస్షిపే కదా అని చెప్పేసి తీసి పాడేది. ఎందుకంటే మనకి రైల్వేలో ఈజీగా పర్మనెంట్ జాబ్, అది కూడా టెక్నీషియన్స్కి సంబంధించి కానీ గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి ప్రజెంట్ మనకి 40,000కి పైగానే సాలరీ పొందొచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే సో మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.